2025 ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్ పాకిస్తాన్ మధ్య ఒక హై వోల్టేజ్ మ్యాచ్ జరగబోతుంది. ఈ మ్యాచ్ ఫిబ్రవరి 23న దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం లో జరగనుంది. టీమిండియా మొదటి మ్యాచ్ లో గెలిచినందువల్ల ఉత్సాహంగా ఉంది. ఇకపై విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. ఇక పాకిస్తాన్ జట్టు తన తొలి మ్యాచ్ లో ఓటమి తర్వాత ఎలాగైనా ఈ మ్యాచ్ లో గెలిచి సెమీస్ రేస్ లో నిలవాలని చూస్తుంది. ఇరు జట్లు సూపర్ సండే మ్యాచ్ కోసం సిద్ధంగా ఉన్నాయి. మరియు ఈ మ్యాచ్ కోసం అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఉన్నారు. 8 నెలల తర్వాత మళ్లీ తలబడుతున్న భారత్ పాకిస్తాన్ మ్యాచ్ ఇది ఖచ్చితంగా ఉత్కంఠభరితంగా ఉండబోతుంది. పాకిస్తాన్ న్యూజిలాండ్ తో జరిగిన తొలి మ్యాచ్ లో ఓటైన తర్వాత ఇప్పుడు డుహాడే పరిస్థితిలో ఉంది పాకిస్తాన్ జట్టు. కాబట్టి ఈ మ్యాచ్ వారి కోసం అత్యంత కీలకమైంది. భారత జట్టు 2017 ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తుంది. అలాగే సెమీఫైనల్స్ అవకాశాలను కూడా బలోపేతం చేసుకోవాలని ఉత్సాహంగా ఉంది. బంగ్లాదేశ్ పై తొలి మ్యాచ్ గెలిచిన తర్వాత మెన్ ఇన్ బ్లూ జట్టు పాకిస్తాన్ ఓడించడానికి సిద్ధంగా ఉంది. ఈ టోర్నమెంట్ లో ఫేవరెట్ గా కనిపిస్తుంది. అయితే ఈ మ్యాచ్ జరిగే దుబాయ్ స్టేడియం లో పిచ్ పరిస్థితి ఎలా ఉంటుందనేది ఆసక్తికరమైన విషయం. పిచ్ ఫాస్ట్ బౌలర్లకు సహకరిస్తుందా లేదా స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుందా అనే విషయాలను కూడా తెలుసుకుందాం. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం పిచ్ సాధారణంగా స్లో ట్రాక్ గా ఉంటుంది. కాబట్టి బ్యాటింగ్ చేయడం అంత సులభం కాదు. ఇక్కడ కొత్త పంచితో ఫాస్ట్ బౌలర్లకు మంచి మద్దతు లభిస్తుంది. మ్యాచ్ స్టార్టింగ్ లో మొహమ్మద్ షమి మరియు హర్షిత్ రాణా ఈ పిచ్ ను పూర్తిగా ఉపయోగించుకోగలరు. గత మ్యాచ్ లో షమి 5 వికెట్లు, రాణా 3 వికెట్లు తీసుకుని ఆకట్టుకున్నారు. టాస్ గెలిచిన జట్టు ఈ గ్రౌండ్ లో లక్ష్యాన్ని ఛేదించాలనుకుంటే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటి వరకు జరిగిన 59 మ్యాచ్లలో బ్యాటింగ్ చేసిన జట్టు కేవలం 22 సార్లు మాత్రమే గెలిచింది. కానీ చేజింగ్ చేసిన జట్టు 35 సార్లు విజయం సాధించింది. ఇక టాస్ గురించి మాట్లాడితే పాకిస్తాన్ ముందుగా బౌలింగ్ చేస్తే నసీం షా, షహీన్ షా అఫ్రిది, హరీష్ రౌత్ వంటి బౌలర్లు ఈ పరిస్థితి నుండి ఎక్కువ ప్రయోజనం పొందగలరు. అలాగే స్పిన్నర్లకు కొంత సహాయం కూడా లభిస్తుంది. టీమిండియాలో కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా వంటి క్రికెటర్లు వికెట్లు తీసుకునే అవకాశం ఉంది. అలాగే పాకిస్తాన్ లో అబ్రార్ అహ్మద్, ఖుష్బుల్ షా వంటి స్పిన్నర్లు ఉన్నారు. ఆదివారం పిచ్ ఎలా ఉందంటే ఫిబ్రవరి 23న దుబాయ్ లో ఆకాశం స్పష్టంగా ఉంటుంది. వర్షం పడే అవకాశం అయితే లేదు. అందువల్ల అభిమానులు మ్యాచ్ ను పూర్తిగా ఆస్వాదించగలరు. గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటుంది. కొన్ని చోట్ల తేలికపాటి మేఘాలు ఉండవచ్చు మరియు గాలి వేగం 30 km/h గా ఉండవచ్చు. సాయంత్రం వేళ కొన్ని చోట్ల తేలికపాటి మంచు కురిసే అవకాశం అయితే ఉంది. పాకిస్తాన్ మరియు ఇండియా వన్డే ఫార్మాట్ లో ఇప్పటి వరకు 153 సార్లు పోటీ పడ్డాయి. ఈ 153 మ్యాచ్లలో పాకిస్తాన్ 73 సార్లు గెలుస్తూ ఒక దృఢమైన ప్రదర్శన ఇచ్చింది. అయితే భారత్ కేవలం 57 సార్లు మాత్రమే విజయం సాధించింది. 5 మ్యాచ్లలో ఫలితం తేలలేదు.